సైకోల రాజ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం. ఇదేమీ ఆర్జీవీ సినిమా టైటిల్ కాదు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోయే టైటిల్. నందిగం సురేష్ నుంచి వల్లభనేని వంశీ వరకు ఈ 7 నెలల కాలంలో కూటమి సర్కారు టార్గెట్ చేయని వైఎస్ఆర్సీపీ నాయకులు లేరు. వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు మొత్తం లోకేష్ కనుసన్నల్లోనే జరిగిందనేది కంటికి కనిపిస్తున్న క్లియర్ పిక్చర్. సత్యవర్ధన్ జడ్జి ముందు అసలు విషయం బయట పెట్టడంతో కూటమి సర్కార్ అహం దెబ్బతింది. కొత్త కుట్రకు ప్లాన్ చేసింది. ప్రతి అడుగులోనూ అక్రమ మార్గం కనిపించింది. దాడులు చేసేది వాళ్లే, రివర్స్ కేసులు పెట్టేది వాళ్లే. ఇప్పుడు ప్రజలందరిలో కలుగుతున్న అనుమానం ఒక్కటే, ఈ 5 ఏళ్ల పాలనను తండ్రి కొడుకులు కక్ష సాధింపులకే వాడుకోబోతున్నారా? వంశీ అరెస్టు వెనుక అసలు ఏం జరిగింది? ఎక్కడెక్కడ చట్ట ఉల్లంఘనలు జరిగాయి? ఏ విధంగా అడ్డదారులు తొక్కారు? ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకునే ముందు అసలు దెందులూరులో ఏం జరిగిందో తెలుసుకుంటే సైకోల రాజ్యంలో ఏం నడుస్తోందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక పెళ్లికి సంబంధించినటువంటి ఈవెంట్కి అటెండ్ అయిన సందర్భంలో ఏ విధంగా వ్యవహరించారు, దెందులూరులో ఏం జరిగిందనేది ఒక్కసారి మనం చూస్తే స్క్రీన్ పైన, ఆ తరువాత దాడులు చేసేది వాళ్లే, రివర్స్ కేసులు పెట్టేది వాళ్ళే అనేది క్లియర్గా అర్థమవుతుంది. వంశీ అరెస్ట్ విషయంలోనూ జరిగింది అదే. పట్టాభి అనేటటువంటి తెలుగు భాషా కోవిదుడు అక్కడ చేసినటువంటి, గన్నవరంలో చేసినటువంటి, మాట్లాడినటువంటి బూతు మాటలు రెచ్చగొట్టింది వాళ్లే. ఇప్పుడు అదే కేసుల్ని రివర్సల్ చేసి అరెస్టులు చేస్తోంది వాళ్లే. అందుకు సాక్ష్యంగా ఇంకొకటి ఈరోజు మీ ముందు ఉంచబోతున్నాను. దెందులూరు ఎమ్మెల్యే ఏం చేశారు? ఒక పెళ్లికి వెళ్ళి అక్కడ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అబ్బయ్య చౌదరి డ్రైవర్ పైన చింతమనేని దాడి చేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి డ్రైవర్ పైన చింతమనేని దాడి, ముందుగా మాటలతో బూతులతో రెచ్చిపోయారు. ఆ తర్వాత ఏం చేశారనేది ఒకసారి చూడండి ప్లీజ్. నిన్ను చంపేస్తానంటూ వీధి రౌడీలా రెచ్చిపోయిన చింతమనేని ఒక ఎమ్మెల్యే. గతంలోనూ ఆయన భాష మనం చూసాం. చంపేస్తానని బెదిరించారు. మీకు ఆ వాయిస్ అంతా కూడా నేను క్లియర్గా వినిపిస్తాను. అందరి ముందే రోత భాషతో చింతమనేని బూతు పురాణం, ఈ బూతు పురాణం కూడా బీప్ సౌండ్తో మీకు వినిపిస్తాను. ఆ ప్రయత్నం కూడా చేస్తాను. నెక్స్ట్, ఉద్దేశపూర్వకంగా దూషించి షూ వేసుకునే స్టిక్తో దాడి. చింతమనేని షూ వేసుకోవాలంటే ఒక స్టిక్ కావాలంట ఆయనకి. ఆ స్టిక్తో దాడి చేశారు. నెక్స్ట్, తన కారు వెళ్లేందుకు కావలసినంత దారి ఉన్న పక్కా ప్లాన్తో అటాక్ చేశారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి గమనించండి. పోలీసులు ఎవరిపైన కేసు పెట్టారనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. నెక్స్ట్, వీడియో రికార్డు కావడంతో ఉదయం కల్లా రివర్స్ కేసు. ఈ దాడి చేస్తున్న సమయంలో, ఈ బూతు పురాణం అందుకున్న సమయంలో అక్కడున్న వ్యక్తి వీడియో తీయడంతో వెంటనే ఉదయానికల్లా తన డ్రైవర్తో కేసు పెట్టించేటటువంటి ప్రయత్నం చేశారు. ఉదయానికల్లా రివర్స్ అయిపోయింది. చింతమనేని డ్రైవర్ పైనే దాడి జరిగిందంటూ రివర్స్లో SC ST అట్రాసిటీ కేసులు కూడా పెట్టేశారు. ఎమ్మెల్యే పైన పెట్టారు, మాజీ ఎమ్మెల్యే పైన, అబ్బయ్య చౌదరి, ఆయన అనుచరులు, ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే అందరిపైన పెట్టేశారు. మీకు ఆ వీడియో క్లియర్గా చూపిస్తాను. దాడి చేసింది వాళ్లే. రివర్స్లో మాజీ ఎమ్మెల్యే సహా 20 మందిపై, ఒకరి కాదు ఇద్దరు కాదు. మీకు ఆ సంఘటన చూపిస్తాను నేను విజువల్స్తో సహా. 20 మందిపై వైఎస్ఆర్సీపీ నాయకులపైన కేసు పెట్టేశారు. రైట్, ఒక్కసారి ఆ విజువల్ ప్లే చేయండి. అక్కడ ఏం జరిగిందో, పెళ్లికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి సంబంధించి అబ్బయ్య చౌదరి కూడా వివాహానికి వెళ్ళారు. ఆయన కారు పక్కనుంది. చింతమనేని కారు వెళ్ళడానికి దారి లేదంటూ చింతమనేని మాట్లాడినటువంటి మాటలు, అందుకున్నటువంటి బూతు పురాణం, చేసినటువంటి దాడి. ఒక్కసారి ఆ వీడియో చూపించండి. బాబు నాయుడు గారి ఫ్యాక్టరీలో తయారయ్యే వాళ్ళంతా కూడా ఇలాగే ఉంటారు. అక్కడ తల్లిని దూషిస్తున్నారు. అబ్బయ్య చౌదరి డ్రైవర్, ఒక డ్రైవర్ పైన ఒక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి, బాధ్యతాయుతమైనటువంటి, ప్రజలెన్నుకున్నటువంటి పదవిలో ఉన్న వ్యక్తి ఇంత దారుణంగా నీచాతి నీచమైనటువంటి భాషలో అతని తల్లిని దూషిస్తున్నాడు.
అతని తల్లిని దూషిస్తున్నారు. నిజంగా ఆ డ్రైవర్ కాబట్టి వింటూ ఊరుకున్నారు. పైగా అతనిపైనే దాడి చేశారు. ఇక్కడ వివాదం ఏంటో మీకు క్లియర్గా నేను అర్థమయ్యేలా చెప్తాను. అక్కడ ఉన్నది అబ్బయ్య చౌదరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయన కారు, చింతమనేని కారు. అది ఆ చింతమనేని కారు వెళ్ళడానికి అక్కడ దారి లేదట. ఒకసారి గమనించండి, దారి ఉందా లేదా, వెళ్ళడానికి కావాల్సినంత ప్లేస్ ఉందా లేదా, అక్కడ ఉన్నా సరే ఉద్దేశపూర్వకంగా అక్కడ చూడండి, రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. కారు వెళ్ళడానికి కావాల్సినంత అక్కడ ప్లేస్ ఉంది, దారి బాగా ఉంది, అయినా సరే ఉద్దేశపూర్వకంగా అక్కడ అబ్బయ్య చౌదరి వెహికల్ కనబడగానే అహం రెచ్చిపోయి ఒక్కసారిగా ఆయన పైన బూతు పురాణం. నిజం చెప్తున్నాను సార్, నిజం చెప్తున్నాను, ఆ మాటలు వినలేరు. మనిషి జన్మ ఎత్తిన ఏ ఒక్కరు కూడా వినలేరు. మీ ఇంట్లో మీ పిల్లలుంటే, ఇంట్లో మహిళలుంటే ఇలాంటి మాటలు వినలేరని కాస్తంత ఇంగిత జ్ఞానం అనేది ఉంది కాబట్టే అవన్నీ బీప్ చేశాం. ఒక ప్రజాప్రతినిధి ఈ స్థాయిలో దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తే, బూతు పురాణం మాట్లాడితే, అతని తల్లిని దూషిస్తే, ఆ డ్రైవర్ ప్లేస్లో మనం ఎవరైనా ఉంటే నిజానికి ఆ మాటలు వింటూ బ్రతకలేం. కానీ చింతమనేని గారు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి అలాంటి మాటలు మాట్లాడొచ్చా? మీకు వాట్సాప్లో, సోషల్ మీడియాలో అతని ఒరిజినల్ భాష ఏంటో పూర్తిగా వినొచ్చు. కానీ ఇక్కడ నేను అది ప్లే చేయలేను, అందుకే బీప్ వేశాను. తన కారు వెళ్ళడానికి తగినంత దారి ఉన్నా, ప్లేస్ ఉన్నా కావాలనే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా అబ్బయ్య చౌదరి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అతన్ని బూతులు తిట్టి, అతని తల్లిని దూషించి, అనరాని మాటలని అతనిపైన దాడి చేసి, వైఎస్ఆర్సీపీ నాయకులపైన దాడి చేసి, ఉదయానికల్లా తన దగ్గర పనిచేసే డ్రైవర్తో కేసు పెట్టించారు. ఆ డ్రైవర్ ఎస్సీ అంటే మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెట్టేయచ్చు. ఇప్పుడు ఆ పని చేశారు అబ్బయ్య చౌదరి మీద. 20 మంది పైన, ఆయనతో పాటు 20 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేశారు. ఇది ఈ సైకోల రాజ్యంలో జరుగుతున్నటువంటి తంతు. ఇందులో ఏవి మార్ఫింగ్ చేసినవి కావు, చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేసిన ఏఐ వీడియోస్ కూడా కావు, ఒరిజినల్ వీడియోస్. మన చంద్రబాబు నాయుడు గారు కదా ఏఐ కనిపెట్టి ప్రపంచానికి అంతా పరిచయం చేస్తున్నారు. ఆ వీడియోస్ కాదు, ఒరిజినల్ వీడియో. ఎవరో మార్ఫింగ్ చేసింది కాదు, ఎవరు డబ్బింగ్ చెప్పిన వాయిస్ కాదు. ఇంత దుర్మార్గంగా నడుస్తోంది. ఈ కేసును ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే, వంశీ కేసు కూడా ఇలాంటిదే అని చెప్పడానికి. అందుకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి ఆధారమే ఒకటి చూపిస్తాను నేను. ఇలాంటిదే మీకు ఒక వీడియో చూపిస్తాను. నెక్స్ట్ వంశీ కేసు దగ్గరకు వచ్చేద్దాం మనం. వీళ్ళు బూతులతో రెచ్చిపోయి ఏ రకంగా మళ్ళీ రివర్స్ కేసులు పెడతారని 2023 ఫిబ్రవరి నాటి కేసును రివర్స్ చేసి తప్పుడు కేసులు పెట్టించిన కూటమి సర్కార్ 2023 ఫిబ్రవరిలో పట్టాభి అనేటటువంటి తెలుగు భాషా కోవిదుడు, తెలుగు భాష ప్రావీణ్యం కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి, చంద్రబాబు ఫ్యాక్టరీలో తయారైనటువంటి తెలుగు భాషా కోవిదుడు గన్నవరం వెళ్ళి బూతులతో రెచ్చిపోతే 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ కేసును వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ చేసి కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులపైన కేసు పెట్టించారు. ఫిబ్రవరి 10న వంశీ తనపై దాడి చేయలేదని జడ్జి ముందు సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చారు. ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేశారు. సత్యవర్ధన్ అనే వ్యక్తి వెళ్ళి, అయ్యా జడ్జి గారు ముందు దండం పెట్టి, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, నన్ను బెదిరించి ఒక సాక్షిగా సంతకం తీసుకొని నా పైన దాడి చేసినట్టుగా, వంశీ దాడి చేసినట్టుగా వాళ్లే కేసు పెట్టేశారు. ఈ కేసు నుంచి నేను విత్డ్రా అవుతున్నాను, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, నా పైన ఎవరు దాడి చేయలేదని జడ్జి ముందు చెప్పేశారు. అయిపోయింది, కుట్ర బట్టబయలైపోయింది. వెంటనే ఏం జరిగిందో చూడండి ఒకసారి. కూటమి నేతలు బెదిరించడం వల్లే తప్పుడు ఫిర్యాదు చేశానని సత్యవర్ధన్ చెప్పగానే, నెక్స్ట్ సత్యవర్ధన్ నిజం చెప్పడంతో లోకేష్ అహం దెబ్బతింది, కూటమి సర్కారు తట్టుకోలేకపోయింది. నెక్స్ట్ తమ కుట్ర బయటపడడంతో రగిలిపోయిన లోకేష్ అండుకో ఇప్పుడు ఏం చేశారు, వెంటనే ప్లాన్ బి తెరపైకి తీసుకొచ్చారు. వెంటనే సత్యవర్ధన్ కుటుంబంపై ఒత్తిడి చేసి మరో తప్పుడు ఫిర్యాదు ఆయనతో చేయించారు. వెంటనే సత్యవర్ధన్ తమ్ముడు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసేశారని ఓ కేసు పెట్టించేశారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారంటూ తెల్లారేసరికి వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేసేశారు. నెక్స్ట్ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లి టార్చర్ చేశారంటూ ప్లాన్ బి ఒకటి తెరపైకి తీసుకొచ్చారు. ప్లాన్ బి తెరపైకి తీసుకొచ్చారు. నెక్స్ట్ వంశీని అరెస్ట్ చేసిన వెంటనే విశాఖలో సత్యవర్ధన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక్కడేమో హైదరాబాద్లో
వంశీని అరెస్ట్ చేశారు. వంశీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లి టార్చర్ పెట్టారంటున్నటువంటి సత్యవర్ధన్ని విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. రైట్. హైదరాబాద్లో సత్యవర్ధన్ ఉన్నాడన్న పోలీసులు విశాఖలో ఎలా అదుపులోకి తీసుకున్నారన్నదే ఇక్కడ పెద్ద మిస్టరీగా మారింది. నెక్స్ట్, 2 రోజులుగా సత్యవర్ధన్ను అదుపులోకి తీసుకుని పోలీసులు ఏం చేస్తున్నారన్నది మరో మిస్టరీ. ఇప్పటి వరకు అతను కిడ్నాప్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చిన వ్యక్తిని ఎక్కడ పెట్టుకున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించారా? లేదు, పోలీసుల దగ్గరే ఉన్నాడు. అతను ఏమైపోయాడో కూడా తెలియదు, పోలీసుల దగ్గర ఉన్నాడు. సత్యవర్ధన్ మరోసారి బెదిరించి వంశీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించే కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అసలు పాయింట్. ఇప్పుడు సత్యవర్ధన్ పోలీసుల అదుపులో ఉన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ వంశీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించే కుట్ర చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఒకసారి ఆ సత్యవర్ధన్ని విశాఖలో పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి లేదు వాళ్ళు చెప్పినటువంటి భాషని ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఏది? కిడ్నాప్ చేశారు కదా, కిడ్నాప్ చేసిన వ్యక్తిని రక్షించారు. రక్షించినప్పుడు పోలీసులు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు? ఆ రక్షించినటువంటి వ్యక్తి ఎవరైతే బాధితుడు ఉంటారో ఆ బాధితుడిని ఎంత అందంగా తీసుకెళ్తున్నారో, ఎంత బాగా తీసుకెళ్తున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. మన పోలీసుల వ్యవహార శైలి అది చూడండి. కిడ్నాప్ అయిన వ్యక్తిని పోలీసులు తీసుకెళ్తున్నారు. అది తీసుకెళ్లే విధానమా, అదుపులోకి తీసుకునే విధానమా? పోలీసుల క్రౌర్యం, కాకీల క్రౌర్యం, పోలీసు దెబ్బ ఎలా ఉంటుందనేది చాలా క్లియర్గా ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. అతను కిడ్నాప్ అయిన వ్యక్తి, అతన్ని టార్చర్ పెట్టిన వ్యక్తి, పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా చొక్కా బట్టి కాలర్ బట్టి లాక్కెళ్తున్న వ్యక్తి. క్లియర్గా చూడండి సార్, రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. ఈ దృశ్యాలు చూస్తే మీకేం అర్థమవుతుంది? వంశీ కిడ్నాప్ చేసిన వ్యక్తిని హైదరాబాదులో కాదు, హైదరాబాద్కి తీసుకెళ్లారు. వంశీనేమో హైదరాబాద్లో పట్టుకున్నారు, ఇతన్నేమో విశాఖలో పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఎవరైనా అతను కిడ్నాప్కి గురై టార్చర్కి గురై దెబ్బలు తిన్న వ్యక్తిని అలా తీసుకెళ్తారా? ఆ షర్టు బట్టి కాలర్ బట్టి అతను ఏ విధంగా తీసుకెళ్తున్నారో చూడండి. అతను బాధితుడా, వంశీ బాధితుడా, పోలీసులు బాధితుడా? ఆ తీసుకెళ్తున్న విధానం ఏంటి? దీన్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుందా లేదా అసలు ఏం జరిగిందన్నది? ఇంతకుముందు చింతమనేని దృశ్యాలు చూశారుగా, రివర్స్ కేసు పెట్టారని. సేమ్ రివర్స్ కేసు పెట్టడంలో మనమే దాడులు చేయాలి, మనమే రెచ్చగొట్టాలి, రివర్స్ కేసులు పెట్టేయాలి. ఇది ఇప్పుడు కూటమి సర్కార్లో నడుస్తున్నటువంటి విధానం. ఇక ఈ కష్టాలని చెప్పుకుందామని డీజీపీ గారి దగ్గరికి వెళ్తే ఏం జరిగిందో స్పీడ్గా ఒకసారి ప్లే చేయండి వెంటనే. రైట్. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతున్నా పట్టించుకోని పోలీస్ బాస్. వంశీ అక్రమ అరెస్టుపై రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నేతలు రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్ళారు. కానీ ఏంటి, డీజీపీ గారు పట్టించుకున్నారా? అపాయింట్మెంట్ తీసుకుని మరి వెళ్ళారు. డీజీపీ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళినా దొరకలేదు దర్శనము. నెక్స్ట్, అరగంట ఆయన కోసం ఆఫీసు ముందు వైఎస్ఆర్సీపీ నేతల పడిగాపులు. అపాయింట్మెంట్ తీసుకుని, అయ్యా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, అయ్యా ఈ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, అయ్యా ఈ రాష్ట్రంలో రివర్స్ కేసులు పెడుతున్నారు, అయ్యా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు, అయ్యా ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదు, లోకేష్ చేతిలోని రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది, అన్యాయంగా అమాయకులు బలైపోతున్నారని చెప్పుకుందామని వెళితే డీజీపీ గారు అపాయింట్మెంట్ ఇస్తే ఆ అపాయింట్మెంట్కి అరగంట ముందే 5 నిమిషాలు ముందెళ్ళారు. 4:35కి ఇస్తే 4:30కే వెళ్ళారు. వెళితే అరగంట పాటు వెయిట్ చేయించి కనీసం వారి మొహం కూడా చూడకుండా డీజీపీ వెళ్ళిపోయారు. దట్ ఈజ్ పోలీస్ వ్యవస్థ. ప్రజాప్రతినిధులు వెళ్ళినా ఫిర్యాదు తీసుకోవడానికి డీజీపీ కార్యాలయ సిబ్బంది కూడా ఇష్టపడడం లేదు. వాళ్ళు పట్టించుకోలేదు, ఫిర్యాదు కూడా తీసుకోలేదు. కూటమి నేతల అరాచకం ఒకవైపు, ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసు వ్యవస్థ మరోవైపు. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? డీజీపీని అడిగి వారి అపాయింట్మెంట్ తీసుకొని వారు ఇచ్చిన టైం కన్నా 5 నిమిషాలు ముందు వెళ్ళి ఆ తర్వాత అర్ధగంట పాటు వెయిట్ చేసినా అట్నుంచి అట్టే డీజీపీ గారు వెళ్ళిపోతే అయ్యా రిప్రజెంటేషన్ తీసుకోండి అంటే కనీసం అక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది కూడా ఆ రిప్రజెంటేషన్ తీసుకోలేదు. వెరీ మోకాలు వేసుకొని తిరిగి రావాల్సిన పరిస్థితి. ఇది రాష్ట్రంలో జరుగుతోంది. అసలు ఈ వ్యవస్థ పైన మీరు నేను మాట్లాడడం కాదు సార్. అసలు డీజీపీ గారి గురించి హైకోర్టు ఏమన్నదో ఒకసారి చూడండి. ఇది ఎప్పుడు? ఇది ఫిబ్రవరి 12, 2025, మొన్న 12వ తారీఖున. పోలీసులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, అమాయక పౌరులను అక్రమంగా నిర్బంధిస్తారా? ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు విశాఖపట్నానికి సంబంధించి ఆ యాక్టివిస్ట్ని అరెస్ట్ చేస్తే కోర్టుకి వెళితే మేము అరెస్ట్ చేయలేదని ఒకసారి చెప్తారు, ఆ తర్వాత శ్రీకాకుళం పోలీసులు తీసుకెళ్ళిపోలేదని ఇంకొకసారి చెప్తారు, విశాఖలో అతనుంటే అతన్ని అరెస్ట్ చేసింది దర్శి పోలీసులు, ఆ తర్వాత శ్రీకాకుళం ఇచ్చాపురం పోలీసులు.
ఇలా కోర్టును తప్పుదారి పట్టిస్తుంటే హైకోర్టు ఏముందో చూడండి ఒకసారి. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు, అమాయకుల్ని మీరు బంధిస్తున్నారు, రాష్ట్రంలో పరిస్థితులు ఉండాల్సింది ఇలాగేనా హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయం అందరికీ ఒకటేనని మర్చిపోవద్దు, డీజీపీని కోర్టుకు పిలుస్తాం, చాలా క్లియర్గా వ్యాఖ్యానించింది. డీజీపీని కోర్టుకు పిలుస్తామని అంటే పోలీసు వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తోందో హైకోర్టు చెప్పిన మాటలు, ఇది మన మాటలు కాదు, హైకోర్టు చెప్పినటువంటి మాటలు. చివరిగా ఇంకొక ఎగ్జాంపుల్, గుంటూరు జిల్లాలో ఒక జడ్పీటీసీకి సంబంధించి స్వర్ణకుమారి దంపతులు, ఆ దృశ్యాలు చూడండి సార్. 7 గంటల పాటు దేవాలయంలో ఉండిపోయారు. బయట వస్తే చంపేస్తామని కాసు కూర్చున్నారు టీడీపీ గుండాలు, టీడీపీ రౌడీలు, టీడీపీ సైకోలు. భార్యాభర్తలు టెంపుల్కి వెళితే బయట గుంపుగా వచ్చి చంపేస్తామని బెదిరిస్తే 7 గంటల పాటు గుడిలోనే ఉండిపోయి బయటికి రాని దుస్థితి ఏర్పడింది. పోలీసులు వచ్చి ఏం చేయలేకపోయారు, వాళ్ళని బయటికి తీసుకురాలేకపోయారు. ఆఖరికి పోలీసులు కాళ్ళు బట్టి వేడుకున్నారో ఏమో, టీడీపీ నాయకుల్ని ప్రాధేయపడి వాళ్ళ కాళ్ళ వేళబడి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మేము చేయగలిగింది ఏం లేదు సార్, పబ్లిక్గానే ఆ విధంగా మర్డర్లు చేసినా దాడులు చేసినా ప్రజలు చూస్తారు, దయచేసి వాళ్ళని వదిలిపెట్టండి అని కాళ్ళ వేళ్ళ ప్రాధేయపడ్డారట. అప్పుడు కానీ 7 గంటల తరువాత కానీ కరుణించలేదట. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈ పరిస్థితులపైన క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్క అంశం పైన చింతమనేని ప్రభాకర్ రివర్స్ కేసు, వల్లభనేని వంశీ పైన రివర్స్ కేసు. ఈ రివర్స్ కేసులేంది, కనీసం పోలీసు వ్యవస్థకు చెప్పుకుంటామన్నా డీజీపీ గారు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు.